హలో స్టూడెంట్స్, ఈరోజు మనం నేర్చుకోబోతున్న టాపిక్ పీరియాడిక్ టేబుల్. మనం మెండలీవ్స్ వరకు నేర్చుకున్నాం, అందరూ ఎలా ప్రపోజ్ చేశారో పీరియాడిక్ టేబుల్. అయితే మోడర్న్ పీరియాడిక్ టేబుల్ని మెండలీవ్ పీరియాడిక్ టేబుల్నే మాడిఫై చేశారనమాట. చేసి మోస్ట్లీ అనే సైంటిస్ట్ ఏమని చెప్పారంటే ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ are periodic functions of their atomic weights అని చెప్పారు. ఎవరు? మెండలీవ్స్ ఇలా స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే మోస్ట్లీ ఆయన సైంటిస్ట్ ఏం మాడిఫై చేశారంటే ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ అటామిక్ నంబర్స్. సో ఈయన ప్రపోజ్ చేసిన పీరియాడిక్ టేబుల్ ఎలా ఉంది అంటే ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దే అటామిక్ నంబర్స్ అని చెప్పారు. సో అటామిక్ నెంబర్స్ అంటే ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదా అటామిక్ నెంబర్స్ అంటే, లేదా నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. సో దాన్ని బేస్ చేసుకుని వీటిని పీరియాడిక్ టేబుల్ అనేది డిజైన్ చేశారు. అయితే మనకు పీరియాడిక్ టేబుల్లో ఎలా డివైడ్ చేశారంటే పీరియాడిక్ టేబుల్ని 4 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. అదేంటి అని అంటే ఎస్పిడిఎఫ్ బ్లాక్స్. ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్. అయితే మనం స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో ఏం నేర్చుకున్నాం? మనకి ఎస్పిడి ఆర్బిటాల్స్ ఉంటాయి. ఎస్ అంటే ఒక ఆర్బిటాల్. పి అంటే ఎన్ని ఆర్బిటాల్స్ అంటే ఎస్ సబ్షెల్లో ఒక ఆర్బిటాల్ ఉంటుంది. పి సబ్షెల్లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. డి సబ్షెల్లో 5 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఎఫ్ సబ్షెల్స్లో 7 ఆర్బిటాలు ఉంటాయి. ఓకేనా? సో ఎస్లో ఒక ఆర్బిటాల్ ఉంటుంది, పిలో అయితే 3 ఆర్బిటాల్స్ ఉంటాయి, డిలో అయితే 5 ఆర్బిటాల్స్ ఉంటాయి, ఎఫ్లో అయితే 7 ఆర్బిటాల్స్ ఉంటాయి. KLMN అనేవి ఆర్బిట్స్ లేదా షెల్స్. అంటే ఎలక్ట్రాన్, ఇది న్యూక్లియస్ అనుకోండి, ఇది ఒక ఆర్బిట్ అంటే ఇది K షెల్ అంటాం, ఇది L షెల్, ఇది M షెల్, ఇది N షెల్, అలా అనమాట. సో KLMN అనేవి షెల్స్, వాటిల్లో ఉండేవి సబ్ షెల్స్. కేలో ఎస్ సబ్ షెల్ మాత్రమే ఉంటుంది, ఎల్లో SP ఉంటుంది, ఎంలో SPD ఉంటుంది, ఎన్లో SPDF అండ్ సో ఆన్. KLMN ఓ తర్వాత అవి ఉంటాయి, మనకి ఇంతవరకు సరిపోతుంది మనం నేర్చుకోబోయే వాటిల్లో. సో ఇవి మాత్రం మనకి క్లియర్గా తెలియాలి. ఏంటి అని అంటే ఈ SPDF అనేవి ఏంటి? ఆర్బిటాల్స్. ఈ ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఎస్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఒక ఆర్బిటాల్లో ఎప్పుడు కూడా 2 ఎలక్ట్రాన్లే ఉంటాయి. ఒక ఆర్బిటాల్ అంటే ఒక బాక్స్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అకామిడేట్ అవుతాయి? 2 మాత్రమే అవుతాయి. సో ఎస్లో ఎన్ని ఎలక్ట్రాన్స్? 2. పిలో 2 2 2 6, 5 2s 10, 7 2s 14. ఓకే, ఇప్పుడు మనకు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా. న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్ చుట్టూ ఆర్బిట్స్ ఉంటాయి లేదా షెల్స్ ఉంటాయి. ఆ షెల్స్లో సబ్ షెల్స్ ఉంటాయి. సబ్ షెల్స్ అనేవి ఎస్పీడిఎఫ్ని సబ్ షెల్స్ అంటాం. ఓకే, వాటిల్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఒక్కొక్క సబ్ షెల్ ఎన్నెన్ని ఎలక్ట్రాన్స్ని అకామిడేట్ చేసుకోవచ్చో విన్నాం కదా. సో ఇది ఒక స్టోరీ. ఇప్పుడు మనకి పీరియాడిక్ టేబుల్ అనేది 4 బ్లాక్స్ కింద డివైడ్ చేసాం. దానికన్నా ముందు ఈ 4 బ్లాక్స్ కింద డివైడ్ చేసే ముందు అసలు ఆ పీరియాడిక్ టేబుల్ గ్రూప్స్ కింద, పీరియడ్స్ కింద డివైడ్ అయింది. పీరియడ్స్ కింద డివైడ్ అయింది. సో ఈ ఎస్ బ్లాక్, పి బ్లాక్ ఇవి అన్నిట్లో గ్రూప్స్, పీరియడ్స్ కలిపే ఉంటాయి అన్నమాట. సో మెయిన్ పీరియాడిక్ టేబుల్ అనేది పీరియడ్స్ కింద, గ్రూప్స్ కింద డివైడ్ అయింది. పీరియడ్స్ అనేవి ఏమి ఉంటాయి? 7 పీరియడ్స్ ఉంటాయి. 7 పీరియడ్స్ అండ్ 18 గ్రూప్స్ ఉంటాయి. 7 పీరియడ్స్, 18 గ్రూప్స్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఏవైనా కొన్నిటిని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇలా ఒక 4 స్టార్లు తీసుకున్నాను అనుకోండి, ఇవన్నీ ఒక గ్రూప్ అని ఎలా చెప్తాను?
వీటికి కామన్గా ఏముంది, ఒక షేప్ ఉంది, కామన్గా ఒక షేప్ ఉంది. అలాగే ఇప్పుడు నేను వేరే ఏదైనా ఒక గ్రూప్ అని చెప్పాలంటే వాటిలో ఏదో ఒక క్యారెక్టరిస్టిక్ కామన్గా ఉండాలి కదా. సో అది దాన్ని బేస్ చేసుకుని గ్రూప్స్ అన్న వాటిని తెచ్చారనమాట. సో గ్రూప్స్ అనేవి ఏంటి అంటే వెర్టికల్ కాలమ్స్ లేదా కాలమ్స్ అనేవి గ్రూప్స్ కింద డివైడ్ చేశారు. హారిజాంటల్గా ఉన్నవి పీరియడ్స్ అన్నారు. సో హారిజాంటల్ అడ్డంగా ఉన్న వాటిని పీరియడ్స్ అన్నారు, నిలువుగా ఉన్న వాటిని గ్రూప్స్ అన్నారు. సో ఈ గ్రూప్స్లో వాటి ఆ ఎలిమెంట్స్ తాలూకా అవుటర్ షెల్ కాన్ఫిగరేషన్ అన్నది సేమ్గా ఉంటుంది. outer shell configuration is same in groups. సో గ్రూప్స్ అని ఏ విధంగా డివైడ్ చేశారంటే వాటి అవుటర్ షెల్ కాన్ఫిగరేషన్ అనేది, గ్రూప్స్ అంటే ఏంటి, ఒక ఇలా బాక్స్లో చెప్పామనుకోండి, ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, సో వీటి అవుటర్ షెల్ కాన్ఫిగరేషన్ అంతా కూడా ఒకటే ఉంటుంది అనమాట. ఏదైనా సో ఎన్ఎస్ అన్నా అనుకోండి, ఎన్ఎస్1 ఉంటుంది, లేదా ఎన్ఎస్2 ఉంటుంది, లేదా ఎన్ఎస్3 అలా, సారీ ఎన్ఎస్3 కాదు, ఎన్ఎస్2 ఎన్పి1 ఉంటుంది. సో అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్ ఎందుకు ఎన్ కామన్ అంటే ఎన్ అనేది 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. ఈ ఆర్బిట్ మారిపోతున్న కొద్ది, అంటే ఫస్ట్ లైన్లో ఉందనుకోండి ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ అయితే సెకండ్ ఆర్బిట్, థర్డ్ అయితే థర్డ్ ఆర్బిట్. సో ఆర్బిట్ మారిపోవచ్చు. వాటికి కామన్గా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అవుటర్ మోస్ట్ షెల్లో? ఈ అవుటర్ మోస్ట్ షెల్ అంటే లాస్ట్ షెల్, వీటిలో ఎన్ని ఎలక్ట్రాన్స్ కామన్ అంటే అన్నిటికీ ఒకటే కామన్గా ఉంటాయన్నమాట. అయితే ఒకటి ఉంటుంది, లేకపోతే 2 ఉంటాయి, ఏదో ఒకటి. మొత్తం ఆ గ్రూప్లో ఆ ఎలిమెంట్స్ అన్నిటికీ వాటి అవుటర్ మోస్ట్ షెల్ కాన్ఫిగరేషన్ అనేది సేమ్గా ఉంటుంది. ఓకేనా? సో అది గ్రూప్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ కింద ఎలా డివైడ్ చేశారు. సో ఇది పీరియాడిక్ టేబుల్ స్ట్రక్చర్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది ఎస్ బ్లాక్. ఎస్ బ్లాక్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 2. ఓకే, ఎస్ బ్లాక్. ఇది పి బ్లాక్, ఇది డి బ్లాక్, ఇది ఎఫ్ బ్లాక్. లాస్ట్లో ఉన్నది ఎఫ్ బ్లాక్. సో ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్. సో ఇది మొత్తం పీరియాడిక్ టేబుల్. అయితే ఈ ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ ఎలా చెప్పాము, దేని బేసిస్ మీద చెప్పామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కొన్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ రాస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం తీసుకున్నాను. సోడియం అటామిక్ నెంబర్ అంతా 11. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p6, 3s1. 11 కదా, సో 3s1. నెక్స్ట్ అల్యూమినియం. 1s2, 2s2, 2p6, 3s2, 3p1. సో ఇవి నేను ఈ 2 ఎందుకు రాశానంటే, ఈ లాస్ట్ ఎలక్ట్రాన్ అనేది దేంట్లోకి ఎంటర్ అవుతుందో, అంటే ఏ బ్లాక్లోకి ఎంటర్ అవుతుందో, సారీ ఏ ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతుందో దాన్ని బట్టి ఆ ఎలిమెంట్ ఆ బ్లాక్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఎలక్ట్రాన్ అనేది ఎస్ ఆర్బిటాల్లోకి ఎంటర్ అయింది అనుకోండి, అది ఎస్ బ్లాక్ అనమాట. సో సోడియం ఏ బ్లాక్, లాస్ట్ ఎలక్ట్రాన్ అంటే ఇదే కదా 1. సో ఇది లాస్ట్ ఎలక్ట్రాన్ ఎందులో ఉంది? ఎస్లో ఉంది. సో ఇది ఏ బ్లాక్లో ఉంటుంది? సోడియం ఎస్ బ్లాక్. ఓకేనా? సో అల్యూమినియం 13. లాస్ట్ ఎలక్ట్రాన్ ఎందులో ఎంటర్ అయ్యింది? పి ఆర్బిటాల్. సో పి బ్లాక్లో ఉంటుంది. నెక్స్ట్ సోడియం, అల్యూమినియం. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్కాండియం. 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d1. లాస్ట్ ఎలక్ట్రాన్ ఎందులో ఎంటర్ అయ్యింది? ఇవన్నీ ఫిల్ అయిపోయాయి. ఎస్ కెపాసిటీ ఎంత? 2, పి కెపాసిటీ 6. ఇవన్నీ ఫిల్ అయిపోయాక కదా లాస్ట్ ఎలక్ట్రాన్ 3Dలోకి ఎంటర్ అయింది. 3Dలోకి ఎంటర్ అయింది లాస్ట్ ఎలక్ట్రాన్ కాబట్టి, అంటే డీలోకి లాస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్ అయింది కాబట్టి స్కాండియం ఏ బ్లాక్లో ఉంటుంది? డి బ్లాక్లో ఉంటుంది. రైట్, స్కాండియం డి బ్లాక్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సీరియం. 1s2, 58 అటామిక్ నెంబర్, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d10, 4p6, 4d10, 5s2, 5p6, 6s2, 4f1. సరిపోయింది కదా. 58 లెక్కెట్టుకోండి ఒకసారి. 1s2, 2s2, 2p6 10, 3s2, 3p6, 4s2 10, 3d10 10,
4p6 4d10 5s2 ఇది మళ్ళీ 16 5s2 5p6 ఇది 10 ఇక్కడికి వచ్చేటప్పటికి 1 ఓకే. సో నెక్స్ట్ 58 1 2 10 కదా 1 2 3 4 56 57 సో ఓకే. లాస్ట్ ఎలక్ట్రాన్ అంది ఇక్కడ ఎఫ్ ఆర్బిటాల్లోకి ఎంటర్ అయింది. సో ఈ సీరియం అనేది ఎఫ్ బ్లాక్లో ఉంది. సీరియం అనేది ఎఫ్ ఆర్బిటాల్లోకి ఎంటర్ అయింది కాబట్టి సీరియం అనేది ఎఫ్ బ్లాక్కి చెందుతుంది. సో మనం ఇంపార్టెంట్గా చదివేది ఈ 10th ఇంటర్ వరకు ఎస్పిడి ఎక్కువగా చదువుతాము. సో ఇప్పుడు మనం దేని బేసిస్ మీద ఏదైనా ఎలిమెంట్ని ఎస్ బ్లాక్లోకి పంపించామంటే ఎందుకు పంపిస్తున్నాం? లాస్ట్ ఎలక్ట్రాన్ అంటే అవుటర్ మోస్ట్ షెల్లోకి ఎలక్ట్రాన్ అనేది ఎస్ ఆర్బిటాల్లోకి ఎంటర్ అయింది అనుకోండి. లాస్ట్ ఎలక్ట్రాన్ ఉంది ఎస్ ఆర్బిటాల్లోకి ఎంటర్ అయితే ఎస్ బ్లాక్, పి ఆర్బిటాల్లోకి ఎంటర్ అయితే పి బ్లాక్, డి ఆర్బిటాల్లోకి ఎంటర్ అయితే డి బ్లాక్, ఎఫ్ ఆర్బిటాల్లోకి ఎంటర్ అయితే ఎఫ్ బ్లాక్. ఓకే, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది. సో అలాగా కేటగరైజ్ చేసాము. ఎస్ ఆర్బిటాల్లో ఉన్నవన్నీ ఈ రెండు రోస్ కూడా ఈ రెండు కాలమ్స్ కూడా ఎస్ ఆర్బిటాల్. ఇక్కడ ఉన్నవి 6 7 1 2 3 4 5 6 ఈ 6 కూడా మనకి పి ఆర్బిటాల్. మధ్యలో ఉన్న 8 ఈ 10 గ్రూప్స్ లేదా 4 రోస్ ఇవన్నీ కూడా డి బ్లాక్. ఇక్కడ ఉన్న 14 ఎలిమెంట్స్ ఉంటాయి, ఈచ్ 28 ఎలిమెంట్స్, ఇవి ఎఫ్ బ్లాక్. సో అయితే ఈ ఎస్పీడిఎఫ్ బ్లాక్స్లో మనకి ఫస్ట్ వచ్చేది ఎస్ బ్లాక్లో హైడ్రోజన్ హీలియం. సో హైడ్రోజన్ హీలియం ఎస్ బ్లాక్ ఇది ఫస్ట్ గ్రూప్ 1A, ఇది 2A 3A 4A 5A 6A 7A 8th గ్రూప్. ఓకేనా? సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఫస్ట్ ఏలో ఏ ఎలిమెంట్స్ ఉంటాయి? లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీషియం, ఫ్రాన్షియం. ఓకే, నెక్స్ట్ బెర్లియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. ఇది ఎస్ బ్లాక్. ఎస్ బ్లాక్లో ఫస్ట్ ఏ గ్రూప్ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి అంటే 1 NS1. outer ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1. సో సెకండ్ గ్రూప్ 2 ఏది NS2. ఎస్ ఆర్బిటాల్లో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? ఎస్ ఆర్బిటాల్లో మనకి ఒక బ్లాక్ అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా? సో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి మనకి మ్యాక్సిమం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఏంటేంటి రావచ్చు? ఒక ఎలక్ట్రాన్ ఉండొచ్చు ఒక గ్రూప్కి, రెండో దానికి వచ్చేటప్పటికి అది ఫిల్ అయిపోవచ్చు. అంటే 2 రకాల వెరైటీసే మనకి పాసిబుల్ ఎస్ బ్లాక్లో. సో 2 గ్రూప్సే ఉన్నాయి అందుకే. సో అర్థం అవుతుందా? చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎస్ బ్లాక్లో 2 ఎలక్ట్రాన్లే ఉంటాయి కాబట్టి ఎన్ని టైప్స్ ఆఫ్ కాంబినేషన్స్ పాసిబుల్? 2 పాసిబుల్. ఒక ఎలక్ట్రాన్ లేదా 2 ఎలక్ట్రాన్ ఉంటుంది, అందుకే 2 గ్రూప్స్ ఎస్ బ్లాక్లో. ఓకేనా? నెక్స్ట్ పీకి వచ్చేటప్పటికి ఎన్ని ఆర్బిటాల్స్? పీ 3 ఆర్బిటాల్స్. 3 ఆర్బిటాల్స్ అంటే 6 ఎలక్ట్రాన్స్ కదా. 1 2 3 4 5 6 అంటే P1 P2 P3 P4 P5 P6. సో 6 వెరైటీస్ ఆఫ్ కాంబినేషన్స్ పాసిబుల్. అంటే P1 నుంచి P6 వరకు పాసిబుల్. అందుకే పీ బ్లాక్లో ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. 1 2 3 4 5 6. సో డి బ్లాక్ వచ్చేటప్పటికి ఏంటి? డి బ్లాక్లో 5 ఆర్బిటాల్స్ ఉంటాయి, 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో 1 2 3 4 5 6 7 8 9 10 అంటే D1 to D10 ఎలక్ట్రాన్స్ కదా. సో అందుకే 10 ఉంటాయి మధ్యలో. చూడండి ఇవి 10, ఇవి 10. ఎఫ్ వచ్చేటప్పటికి 14, ఇవి 14.
ఓకేనా. సో ఈ విధంగా ఉంటాయి. సో ఫస్ట్ బ్లాక్లో కాన్ఫిగరేషన్స్ ఏమని చెప్పాను, 1A 2A. 1Aని ఆల్కలీ మెటల్స్ అంటాం, ఆల్కలీ మెటల్స్. ఎందుకంటే ఇవి వాటర్తో కంబైన్ అయితే మనకి బేసెస్ ఫామ్ చేస్తాయి అనమాట. సో అందుకే వీటిని ఆల్కలీ మెటల్స్ అంటాం. NS2ని అంటే సెకండ్ గ్రూప్ని ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. ఆల్కలీ అంటే వాటర్ సాల్యుబుల్ బేసెస్ అని అర్థం. ఆల్కలీ అంటే వాటర్ సాల్యుబుల్ బేసెస్. ఆల్కలీ ఈజ్ నథింగ్ బట్ ఎ బేస్, బట్ ఇట్ ఈస్ అ వాటర్ సాల్యుబుల్ థింగ్. సో సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. ఎర్త్ అనేటప్పటికి ఏంటి, ఇవి మనకి ఎర్త్లో ఓర్స్లో ఈ ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. సో అందుకే వీటిని ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి, 1A 2A రెండు కూడా మెటల్స్. 1A 2A రెండు కూడా మెటల్స్. అంటే ఎస్ బ్లాక్ అంతా కూడా ఏముంటాయి, మెటల్సే ఉంటాయి. ఓకే, ఎస్ బ్లాక్ అంతా కూడా మెటల్స్. నెక్స్ట్ పీ బ్లాక్ వచ్చేటప్పటికి బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. 4A కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, లెడ్. ఇవి సైంటిఫిక్ నేమ్స్, వాటి సింబల్స్ ఇవి. ఓకేనా, టిన్, లెడ్వి. 5A నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్. 4A. 3Aకి ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను, బ్యాగిట్ అని గుర్తుపెట్టుకోండి. BAGIT బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. సో ఓకే. 6A నైట్రోజన్ అయిపోయింది కదా, ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెల్లూరియం, పొలోనియం. టెల్లూరియం, పొలోనియం. ఓకే. 8th గ్రూప్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, యాసిటైన్. అండ్ లాస్ట్ గ్రూప్ వచ్చేటప్పటికి హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జెనాన్, రేడాన్. ఈ లాస్ట్ గ్రూప్ వచ్చేటప్పటికి వీటిని నోబుల్ గ్యాసెస్ అంటాం. నోబుల్ గ్యాసెస్ అంటే లేదా ఇనర్ట్ గ్యాసెస్ అంటాం. ఇనర్ట్ అంటే అర్థం ఏంటి, ఆ అవుటర్ మోస్ట్ షెల్ అనేది ఫుల్గా ఫిల్ అయిపోతుంది. అంటే పీలోకి వస్తుంది కదా, పీలో ఎన్ని ఎలక్ట్రాన్స్ మ్యాక్సిమం అకామిడేట్ చేస్తాం, 6 అని చెప్పాను కదా. సో 1 2 3 4 5 6. సో ఇనర్ట్ గ్యాసెస్కి కాన్ఫిగరేషన్ ఇలాగే ఉంటుందన్నమాట. ఎప్పుడైతే కాన్ఫిగరేషన్ ఇలా ఉందో అవి వేటితోని కంబైన్ అవ్వడానికి అవి ఇష్టపడవు, వాటికి అవసరం ఉండదు, అవి స్టేబుల్గా ఉంటాయి. వాటికి వేటితోనే రియాక్షన్ జరపాలని ఉండదు, వేటితోని కంబైన్ అవ్వాలని ఉండదు. ఎందుకంటే వాటికి కావాల్సిన ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి, అవి సాటిస్ఫై అయ్యాయి అనమాట. ఎలక్ట్రాన్స్తో మ్యాక్సిమం ఏమి ఉండాలి, ఆర్బిటాల్ ఫిల్ అయిపోవాలి. ఫిల్ అయిపోతే స్టేబుల్ అని చెప్తాం. సో ఎప్పుడైతే స్టేబుల్ ఉన్నాయో అవి అన్రియాక్టివ్, అందుకే వాటిని ఇనర్ట్ గ్యాసెస్ అంటాం. సో ఇది ఎస్ బ్లాక్. పీ బ్లాక్ వచ్చేటప్పటికి దీన్ని బోరాన్ ఫ్యామిలీ అంటాం. ఇది కార్బన్ ఫ్యామిలీ, నైట్రోజన్ ఫ్యామిలీ, ఆక్సిజన్ ఫ్యామిలీ, హాలోజన్స్. వీటిని హాలోజన్స్ అంటాం ఎందుకంటే అవి మనకి సీలో మనకి దొరుకుతాయి, లేదా వీటిని చాక్లోజన్స్ అంటాం. అండ్ లాస్ట్కి వచ్చేటప్పటికి నోబుల్ గ్యాసెస్. ఓకే, నోబుల్ గ్యాసెస్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి 3. వీటికి వ్యాలెన్సీ ఏంటి అంటే వీటి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఏమని చెప్పాం, 1Aకి 1, 2Aకి 2, 3Aకి 3. అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ 3 ఉంటాయి. కార్బన్కి 4 ఉంటాయి. 5 నుంచి 8 - గ్రూప్ నెంబర్ 8 - 5 3. ఆక్సిజన్ 8 - 6 2. చాక్లోజన్స్ 8 - 7 1. సో ఇది బట్టి వ్యాలెన్సీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవి గ్రూప్స్. పీరియడ్స్కి వచ్చేటప్పటికి ఇది మనకి ఏ పీరియడ్, ఫస్ట్ పీరియడ్. ఇవన్నీ 18 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. సో 18 గ్రూప్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు మనకి పీరియడ్స్ అంటే ఏంటి, ఇలా హారిజాంటల్గా ఉన్నది. సో ఫస్ట్ పీరియడ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, హైడ్రోజన్, హీలియం ఉన్నాయి. ఫస్ట్ పీరియడ్లో ఫస్ట్ పీరియడ్ అంటే ఏం చెప్పాను, ఫస్ట్ పీరియడ్లో అంటే ఒక షెల్ స్టార్ట్ అయిందనమాట. ఫస్ట్
ఫస్ట్ షెల్ అంటే ఏంటది కేలో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి? ఒకటే ఒక ఆర్బిటల్, ఎస్ ఆర్బిటల్ మాత్రమే ఉంటుంది. ఓకేనా? అందుకే ఇక్కడ మనకి రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ పీరియడ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? రెండు ఎలిమెంట్స్. అందుకే దీన్ని షార్టెస్ట్ పీరియడ్ అంటాం. షార్టెస్ట్ పీరియడ్. ఫస్ట్ పీరియడ్ ఈజ్ ద షార్టెస్ట్ పీరియడ్. రెండే ఎలిమెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ పీరియడ్కి వచ్చాం. సెకండ్ పీరియడ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే సెకండ్ పీరియడ్లో ఎల్ ఉంటాయి. కేలో ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది, ఎల్లో పి ఆర్బిటాల్ ఉంటుంది. అంటే ఎన్ని మొత్తం ఎలక్ట్రాన్స్? 2 6 8 కదా. సెకండ్లోకి వచ్చేటప్పటికి ఎస్పి ఉంటాయి. సో 6 2 8 ఉంటాయి. ఎన్ని ఉన్నాయి? లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. సో ఎన్ని మొత్తం? 8 ఎలిమెంట్స్. సో సెకండ్ పీరియడ్లోకి వచ్చేటప్పటికి 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. సరిపోయింది. నెక్స్ట్ థర్డ్లోకి వచ్చేటప్పటికి ఎల్ షెల్ కదా. ఎల్ షెల్ ఏంటంటే ఉన్నాయి? ఎస్పిడి 2 6 10. టోటల్ ఎన్ని ఉండాలి? 18 ఎలిమెంట్స్ ఉండాలి. అయితే ఎన్ని ఉన్నాయి చూద్దాం. 1 2 3 4 5 6 7 8. 8 ఉన్నాయి. 18 ఉండాలి కదా, 8 ఉన్నాయి. సో ఫస్ట్లోకి వచ్చేటప్పటికి 1s వస్తుంది. సెకండ్లోకి వచ్చేటప్పటికి 2s 2p ఉంటుంది. 3లోకి వచ్చేటప్పటికి 3s 3p 3d ఉంటాయి. టోటల్ ఇవి 18 ఎలక్ట్రాన్స్ అనమాట. 18 ఎలిమెంట్స్ అనమాట. 18 ఎలిమెంట్స్. సో అప్పుడు మనకి 8 ఎందుకు వచ్చాయి? 3లో కూడా 8 ఎందుకు వచ్చాయి? 8 ఫస్ట్ దాంట్లో 2, సెకండ్ దాంట్లో 8. సో 8 ఎందుకు వచ్చాయనంటే మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తీసుకుంటే చూడండి, 1s 2s 2p 3s 3p 4s 3d. 3sలో ఎన్ని ఆర్బిటాల్స్ ఉండాలి? మనకి 3 ఫిల్ అవ్వాలి కదా, 3s 3p 3d. కానీ మన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తీసుకుంటే 3d ఎక్కడుంది? 4s తర్వాత 3d ఉంది. ఇది ఆఫ్బో ప్రిన్సిపల్ ప్రకారం ఇలా పెట్టామన్నమాట. సో 4s తర్వాత 3d ఉంది అంటే 4 ఆర్బిటాల్ ఫిల్ అయ్యాక 3d ఫిల్ అవుతుంది. అందుకే మనకి థర్డ్ ఆర్బిట్లో ఎన్ని ఫిల్ అయ్యాయి? ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి థర్డ్ ఆర్బిట్లో? 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఎందుకు 18 లేవు? 3s 3p మాత్రమే ఉన్నాయి కాబట్టి 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. 3d లేదు. 3d ఎప్పుడు? 4s తర్వాత 3d. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ పీరియడ్కి వచ్చాం. ఫోర్త్ పీరియడ్కి వచ్చేటప్పటికి చూడండి, పొటాషియం దగ్గర స్టార్ట్ అయ్యి ఇది ఎక్కడ ఎండ్ అయింది? క్రిప్టాన్ దగ్గర ఎండ్ అయింది. సో ఫోర్త్ పీరియడ్లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉండాలి? ఫోర్త్ పీరియడ్లో 4s 4p 4d 4f. చూడండి, 4s అంటే 2 6 10 14. 2 + 6 2 18 + 14 32. ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలి? 1 2 10 12 1 2 3 4 5 6. సో 18 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎన్ని ఉండాలని చెప్పాను? 32 ఉండాలని చెప్పాను. 18 ఎందుకున్నాయంటే మళ్ళీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇక్కడ ఏమైంది? 4s తర్వాత 3d 4p 5s తర్వాత 4d 5s తర్వాత 4d. ఓకేనా? సో అందుకనే ఇక్కడ 18 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో అందుకే 18 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఎలిమెంట్ ఫిఫ్త్ పీరియడ్లో కూడా మనకి ఇదే ప్రాబ్లం, 18 ఎలిమెంట్స్ ఉంటాయి. సో అందుకే ఆ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆ వరుసలో 5 ఆర్బిటాల్స్ ఉన్నా కూడాను 18 వరకే ఫిల్ అవుతాయి. ఎందుకంటే మిగిలినవి 6s తర్వాత వస్తాయి కాబట్టి. సో 6 ఈ రెండు కూడా లాంగ్ పీరియడ్, షార్టెస్ట్ పీరియడ్ ఫస్ట్ది. నెక్స్ట్ది షార్ట్ పీరియడ్, 8 ఎలిమెంట్స్ ఉన్నవి షార్ట్ పీరియడ్స్. తర్వాత ఉన్నది లాంగ్ పీరియడ్. ఫోర్త్ ఫిఫ్త్ లాంగ్ పీరియడ్. సిక్స్త్ పీరియడ్కి వచ్చేటప్పటికి లాంగెస్ట్ పీరియడ్.
లాంగెస్ట్ పీరియడ్ ఎన్ని ఉన్నాయి ఇప్పటి వరకు మనం చూసాం. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, పీ బ్లాక్ ఎలిమెంట్స్, మధ్యలో డి బ్లాక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి ఇంకా ఎందుకు చెప్పట్లేదని అంటే ఈ 6th పీరియడ్లో ల్యాంథనం తర్వాత అంటే 57 తర్వాత హాఫ్ నియమ్కి మధ్యలో అంటే ఈ ఎలిమెంట్కి మధ్యలో ఇక్కడ స్టార్ట్ అవుతుంది అన్నమాట ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ల్యాంథనం తర్వాత వచ్చేవన్నీ కూడా ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, అందుకే వాటిని ల్యాంథనాయిడ్స్ అంటాం. ఇక్కడ యాక్టీనియం అనమాట. యాక్టీనియం తర్వాత వచ్చిన ఎలిమెంట్స్ అన్నీ కూడా యాక్టినాయిడ్స్. ఎందుకు పెట్టిన ల్యాంథనాయిడ్స్ ఎందుకు ఇక్కడ పెట్టాను సడన్గా తీసుకొచ్చానంటే ఈ ల్యాంథనం తర్వాత ఒక 14 ఎలిమెంట్స్ ల్యాంథనం చూపించిన ప్రాపర్టీస్నే చూపిస్తున్నాయట. అందుకే వాటిని ల్యాంథనం దగ్గర తీసుకొచ్చి పెట్టాం. సో అందుకే వాటిని సేమ్ ప్రాపర్టీస్ చూపిస్తున్నాయి కాబట్టి వాటిని ల్యాంథనాయిడ్స్ అంటున్నాం. యాక్టీనియం తర్వాత వచ్చినవన్నీ కూడా యాక్టినాయిడ్స్ అని ఎందుకు అంటున్నామంటే వాటి ప్రాపర్టీస్తో సిమిలర్గా ఉన్నాయి కాబట్టి యాక్టీనియం తర్వాత ఈ 14 ఎలిమెంట్స్ పెట్టాం. సో ఈ ల్యాంథనం తర్వాత మనకి ఈ ల్యాంథనంకి హాఫ్ నియమ్కి మధ్యలో 14 ఎలిమెంట్స్ ఉన్నాయి. యాక్టీనియంకి ఈ ఎలిమెంట్కి మధ్యలో 14 ఎలిమెంట్స్ ఉన్నాయి. అవే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఓకేనా? సో అవి సీరియం దగ్గర స్టార్ట్ అయ్యి ల్యూటీషియం దగ్గర ఎండ్ అవుతుంది. యాక్టీనియం తర్వాత థోరియంతో స్టార్ట్ అయ్యి లారెన్షియం దగ్గర ఎండ్ అవుతుంది. సో ఓకేనా? ఇవి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ఎస్ బ్లాక్ అయిపోయింది, పీ బ్లాక్ అయిపోయింది, డి బ్లాక్ అయిపోయింది, ఎఫ్ బ్లాక్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి పీరియడ్స్. సో 18 ఎలిమెంట్ లాంగెస్ట్ పీరియడ్ అని అందుకే అన్నాం. ఇక్కడ 7th పీరియడ్కి వచ్చేటప్పటికి ఇది ఇన్కంప్లీట్ అనమాట. ఇంకా ఇక్కడ ఎలిమెంట్స్ రావాలి. సో దిస్ ఈజ్ ఇన్కంప్లీట్ పీరియడ్. 32 ఎలిమెంట్స్ ఉంటాయి 6th. ఇది 32 ఎలిమెంట్స్. 14, 10, ఇక్కడ 8. సో టోటల్ 32 ఎలిమెంట్స్. సో ఇది పీరియాడిక్ టేబుల్. అయితే పీరియాడిక్ టేబుల్లో ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఎస్ బ్లాక్ అంతా కూడా ఏమని చెప్పాను, మెటల్స్ ఉంటాయని చెప్పాను. పీ బ్లాక్ వచ్చేటప్పటికి బోరియం నుంచి సో ఇవి నాన్ మెటల్స్ అనమాట. సారీ, ఇవి మెటలాయిడ్స్. ఇప్పుడు నేను చూపిస్తుంది బోరియం, సిలికాన్, జర్మేనియం, జర్మేనియం ఆర్గాన్, lead, tellurium. సో ఇవి మెటలాయిడ్స్ ఆర్ సెమీ మెటల్స్ సో ఇక్కడికి వచ్చేటప్పటికి మెటల్స్, ఇది మెటల్స్. సో ఇవి నాన్ మెటల్స్, మెటలాయిడ్స్ పక్కన వచ్చినవన్నీ కూడా ఇవన్నీ కూడా నాన్ మెటల్స్. ఇక్కడ వచ్చినవన్నీ కూడా నాన్ మెటల్స్. అంటే పీ బ్లాక్లో ఏముంటాయి, మెటల్స్ ఉంటాయి, మెటలాయిడ్స్ ఉంటాయి, ప్లస్ నాన్ మెటల్స్ ఉంటాయి. సో పీ బ్లాక్లో ఏముంటాయి, మెటల్స్, మెటలాయిడ్స్, నాన్ మెటల్స్ అంటే ఇవి కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ ఇవన్నీ నాన్ మెటల్స్. ఓకే, బోరాన్, సిలికాన్, జర్మేనియం ఇవన్నీ కూడా మెటలాయిడ్స్ అంటే సెమీ మెటల్స్. వాటికి మెటల్ క్యారెక్టర్ ఉంటుంది, నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఉంటుంది. సో ఎస్ బ్లాక్, డి బ్లాక్, పీ బ్లాక్లో కొన్ని ఎలిమెంట్స్ మాత్రం మెటల్స్. ఓకేనా, ఇవి మెటల్స్. సో ఈ మెటాలిక్ క్యారెక్టర్ ఏమవుతుంది, పీరియడ్స్లోకి వచ్చేటప్పటికి లెఫ్ట్ టు రైట్ వచ్చేటప్పటికి మెటాలిక్ క్యారెక్టర్ ఏమవుతుంది, ఇది మెటల్స్, ఇక్కడికి వచ్చేటప్పటికి మెటాలిక్ క్యారెక్టర్ వెళ్ళిపోతుంది. అంటే లెఫ్ట్ టు రైట్ మెటాలిక్ క్యారెక్టర్ డిక్రీజెస్. సో పీ బ్లాక్లో ఏంటేంటి ఉంటాయి, మెటల్స్, మెటలాయిడ్స్, నాన్ మెటల్స్ ఉంటాయి. ఎస్ బ్లాక్లో, డి బ్లాక్లో, ఎఫ్ బ్లాక్లో ఓన్లీ మెటల్స్ ఉంటాయి. సో ఇది మనకి పీరియాడిక్ టేబుల్